హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు బయట రాష్ట్రాల్లో మన సైడు ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయో, దీనివల్ల టమాటో పంటలకి ఎంత ఎఫెక్ట్ ఉండేది అనేది చూద్దామండి. బయట రాష్ట్రాల్లో వచ్చేసే కనుక కొన్ని చోట్ల భారీ వర్షాలు అయితే పడుతున్నది. దీనివల్ల టమాటో పంట నష్టం అనేది ఒక 50% పంట నష్టం అనేది జరుగుతూ ఉంటుందండి. బయట రాష్ట్రాలు ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నామని చూస్తే కనుక ఢిల్లీలో వర్షాలు అనేది కొన్ని చోట్ల చాలా పడుతున్నాయండి. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో ఒక 4-5 రోజులుగా వర్షాలు అనేది కంటిన్యూగా పడుతున్నాయండి. హిమాచల్ ప్రదేశ్లో, రాజస్థాన్లోనూ వర్షాలు పడుతున్నవి, మధ్యప్రదేశ్లో వర్షాలు అనేది పడుతున్నది. మహారాష్ట్రలో చూసేగా పింపుల్గావ్, నాసిక్ ఈ ప్రాంతాల్లో టమాటో పంటలు అనేది ఎక్కువగా సాగు చేస్తారు. ఈ ప్రాంతాల్లోనే వర్షాలు అనేది కంటిన్యూగా ఒక వారం నుంచి వర్షాలు అనేవి పడుతున్నాయండి. అదేవిధంగా చూస్తే కనుక టమాటో పంటలపై ఈ వర్షాలు పడేదాని వల్ల ఎఫెక్ట్ అనేది చాలా వరకు ఉందండి. పంట నష్టం అనేది ఒక 50% పంట నష్టం అనేది జరుగుతూ ఉంది. నేను ఇంతకుముందే ఒక వీడియోలో చెప్పాను, పంటలను కొంచెం జాగ్రత్తగా కాపాడుకొని వర్షాలు అనేది చాలా చోట్ల వర్షాలు పడుతున్నామండి. అదేవిధంగా కంటిన్యూగా వర్షాలు అనేది పడుతూనే ఉన్నది. ఒక వారం ముందే చెప్పాను, ఇప్పుడు ఒక వారం తర్వాత చెప్తున్నాను, కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి. అదేవిధంగా మన సైడ్ చూస్తే కనుక వర్షాలు నిన్నటి నుంచి నిన్న నైట్ కూడా వర్షాలు మన సైడ్ చూస్తే కనుక మొలకల చెరువు, తిరుపతి, అనంతపురము, పెద్దపల్లి ఈ సైడ్ చూస్తే కనుక వర్షాలు భారీగా పడుతున్నాయి. రాత్రి నుంచి వర్షం అనేది పడుతూనే ఉంది. ఇప్పుడు తెల్లవారుజామున అనంతపురంలో చూసే కనుక భారీ వర్షాన్ని పడుతుందండి. నార్త్ సైడ్ వర్షాలు పడుతున్నది, మన సైడ్ వర్షాలు పడుతున్నది. పంట నష్టం ఒక 60-70% పంట నష్టం అనేది అన్ని చోట్ల జరుగుతుందండి. అదే నేను ఇంతకుముందే చెప్పిన వీడియోలో ఆగస్టు 15 తర్వాత పంటలను కొంచెం కాపాడుకొని వర్షాలు పడుతున్నవి, సెప్టెంబర్లో ధరలు అనేది ఖచ్చితంగా పెరుగుతామని చెప్పాను. మన పంటల్ని మనం కాపాడుకుంటే ఇప్పుడు వర్షాలు పడే పంటలకి, కోతకు వస్తున్న పంటలకి ఇవన్నీ ఒక 50% అనేది నష్టమైపోతే కనుక ఇప్పుడు ప్లాంటేషన్ చేసి పూత పిండి ఉంటుంది చూడండి, వాళ్ళకైతే రేట్ అనేది కంపల్సరీ దొరుకుతుందండి. ఇదండి ఇన్ఫర్మేషన్ మనకు తెలిసిన మన సైడు నార్త్ సైడ్ తెలిసిన వర్షాలు ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.